సో పెద్ద ఎత్తున మహిళలు అయితే ఇక్కడే ఉన్నారు, మాట్లాడదాం. ఎందుకు వచ్చారమ్మా? ఎందుకమ్మా? మా జగనన్న కోసం వచ్చాం. మీ జగనన్న కోసం వచ్చారా? ఎందుకమ్మా అంత ఇష్టం? ఎందుకంటే పరిపాలన బాగుంది కాబట్టి. పరిపాలన బాగుంది కాబట్టి. ఎందుకు వచ్చారమ్మా ఇక్కడికి? మా జగన్ అంటే అభిమానంతో మేము వచ్చాం. మాకు చాలా అభిమానం, అదంటే చెప్పలేము. అతనంటే మాకు ఇష్టం. మాకు చాలా విధాలుగా చాలా సేవ చేశారు, చాలా విధాలుగా పరిపాలన ఇచ్చారు. అతను కాబట్టి జనాలు అందరూ చాలా బాగుపడ్డారు. అతని వల్ల అన్ని విధాలుగా మాకు సదుపాయం జరిగింది. 14 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశారు, ఆయన ఏం చేయలేదు మీకు? ఎప్పుడు 14 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశారు కదా, ఆయన అంత చేయలేదు. మాకు అంత సదుపాయం లేదు, మాకు అంత రాలేదు. అతను మాకు ఇతని ప్రభుత్వం బాగుంది. మా జగనన్న ప్రభుత్వం మాకు బాగుంది. అతనే మళ్ళీ రావాలి. ఈసారి నేను వస్తే ఇంకా ఎక్కువ చేస్తానన్నాడు చంద్రబాబు. వస్తే ఏం పీకుతాడు? ఏం పీకుతాడు? అన్ని సొల్లు మాటలే, సొల్లు కబుర్లే చెప్తాడు. జగన్ అన్న మాట అయితే నిలబెడతాడు, పక్కా షూర్, 100%. ఆయన ఏమన్నాడో అదే నిలబెడతాడు. అది ఎందుకంత అభిమానం జగన్ గారు అంటే? ఎందుకు వచ్చారు? జగన్ గారు మంచి మంచి పథకాలు చేశారు, మంచి మంచి పథకాలు చేశారండి. జగన్ గారు చాలా పథకాలు మంచి మంచి చేశారు జగన్ గారు. అందుకనే ఇష్టం అన్నమాట జగన్ గారు అంటే. కంపల్సరీ గెలుస్తారండి. మరి గతంలో 4 స్థానాలు టీడీపీ గెలిచింది కదా, గతంలో మరి ఎందుకు ఏం చేయలేదు? జగన్ వచ్చాక బాగుంది. పిల్లలకు కానీ ముసలాళ్ళకి కానీ, ముసలాళ్ళు పెన్షన్కి వెళ్తే లైన్ లో నిల్చుండేవారు. ఇప్పుడు వాలంటీర్లతో సహా ఇస్తున్నారు వచ్చి. ఇప్పుడు అప్పుడు మీద ఇప్పుడే బాగుంది. పార్టీ వాళ్ళ లేకపోతే మహిళలే, పార్టీలు అయితే కాదు. మేము ఆయన అభిమానం మీద మేము వచ్చాం అంతే. డబ్బులు ఏం అవసరంలే, డబ్బులే అవసరం. ఆయన రావడమే మాకు కావాలి, ఆయన రావడమే మాకు కావాలి. మళ్ళీ మా నెక్స్ట్ మా పిల్లలు ఇంకా బాగుంటారు ఆయన వస్తే. చాలా బాగుంది. ఎందుకంత అభిమానం ఆయన అంటే మీకు? చంద్రబాబు జగన్ వచ్చేదా పీకేస్తాను, పవన్ కళ్యాణ్ వచ్చే, మా జగన్ మించి ఎవరు రాలేరు అంతే. ఎందుకు అభిమానం పెట్టుకున్నారు విశాఖ మహిళలు? మీరు అంత అభిమానం ఎందుకు పెట్టుకున్నారు? ఇప్పుడు ఎంత చేస్తున్నాడు కదా, రూపాయి ఒకరికి ఇచ్చి వాళ్ళు తిని కానీ చేయలే. మాకు ద్వారాగా అన్ని మాకు పరంగా చేస్తున్నాడు కాబట్టి మా జగన్ అంటే మాకు అభిమానం. మా అన్నయ్య వస్తాడు, ఎవరు ఏం పేకలేరు, ఇంటికి కూడా పేకలేరు. జగన్ పరిపాలన బాగుంది కాబట్టి. అంత బాగుంది. చంద్రబాబు కన్నా అంత బాగా ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు సంగతి మాకు తెలియదు కానీ ఏం చేయలేదా? జగన్ బాగా చేశాడా? జగనే బాగా చేశాడు. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ముగ్గురు కలిసి వస్తున్నారు కదా, వాళ్ళు ఏం చేయలేరు, జగనే వస్తాడు మళ్ళీ. ఎంతమంది ఎన్ని అనుకున్నా జగన్ నుంచి ఎవరు రాలేరు. ఆగమ్మా, ఎందుకు వచ్చావు? జగన్ చూడడానికి అభిమానంతో వచ్చానండి. ఫిజికల్ హ్యాండిక్యాప్ అండి. అవునండి. ఎందుకు వచ్చావు? ఇంతమంది రష్యలు ఎందుకు వచ్చావు? జగన్ అన్న మా అబ్బాయికి ఫీజు రిమోర్మెంట్ చేశారండి. నాకు పెన్షన్ వచ్చిందండి. ఎన్నాళ్ళు లైన్లు కట్టి మేము పెన్షన్ తెచ్చుకునేవారు. ఇప్పుడు ఇంటికి 5 గంటలకు, తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి మాకు పెన్షన్ ఇస్తున్నారండి. ఇంతకన్నా పరిపాలన ఏది ఉందండి? ఏ ప్రభుత్వం ఇలా చేసిందండి? ఏ ప్రభుత్వం ఇలా పరిపాలించింది చెప్పండి? మేము ఎండతో లైన్లు కట్టి ఎండలో మండిపోయి ఉండేవారు అండి పెన్షన్కి వెళ్ళేటప్పుడు. కానీ ఈ రోజు నేను అమ్మమండి, ఇంటింటికి జాబ్ ఇస్తానన్నాడు. ఏమి ఇచ్చాడండి? ఏమి ఇచ్చాడు? ఇంటింటికి జాబ్ అన్నాడు, ఏమి ఇవ్వలేదు. మా జగన్ అన్న 1,22 ఉద్యోగాలు ఇచ్చాడండి సచివాలయంకి. వాలంటరీ వ్యవస్థ ఇచ్చాడండి. జై జగన్, జై జగన్. మేము చూపించామండి. గతంలో నుంచి కూడా మేము జగన్ అన్న పక్కే ఉన్నామండి మేము. కానీ ఎప్పుడు ఏటి రావాలన్నది దేవుడు నిర్ణయిస్తాడు కాబట్టి, దేవుడు నిర్ణయించాడు కాబట్టి అన్ని సీఎం అయ్యాడు. రెండోసారి కూడా అన్నయ్య సీఎం గా ఉంటాడు. జై జగన్. మేము చూడడానికి జగన్ తీసుకొచ్చారా? అభిమానం మీద వచ్చారా? మాకు ఇష్టమండి, చిన్నప్పటి నుంచి ఇష్టం జగన్ అన్న. చిన్నప్పటి నుంచా? జగన్ చిన్నప్పటి నుంచి, మీ చిన్నప్పటి నుంచి? జగన్ చిన్నప్పటి నుంచి, మా చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇష్టం. ఏం చేశారు మీకు అంత అభిమానం? ఏం చేశారు జగన్? ఏంటంటే మాకు పథకాలు ఇచ్చాడు. అమ్మఒడి, పెన్షన్, రేషన్ అన్ని నిల్చోలేదుగా. గెలుస్తాడు, వస్తాడు, వేస్తారు. ప్రతి ఒక్కరు వేస్తాం. వస్తాడు. మా అభిమానులు, మా ఆడవాళ్ళు ఓట్లన్నీ జగన్ అన్నకే.
ఇక్కడే సార్ అదే కాలనీ. ఎందుకు వచ్చావు? జగన్ అన్న కోసం వచ్చాం. అన్న పరిపాలన చాలా బాగుంది సార్. చదువుకున్న వాళ్ళకి చదివిస్తున్నారు. ఉద్యోగాలు ఇవ్వట్లేదు కదా మీకు? ఎందుకు ఇవ్వట్లేదు సార్? ఇస్తున్నారు కదా మాకు. ఇస్తున్నారు సార్. చాలా బాగుంది సార్. పరిపాలన చాలా బాగుంది. నెక్స్ట్ సీఎం కూడా అతనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ వయసు ఎంత? నాకు ఇప్పుడు సార్ 17. నీకు ఓటు రాలేదు కదా? ఒకవేళ వచ్చినా జగన్ కే వేస్తాం సార్ మేము. మా ఇంట్లో అందరూ జగన్ కే, మా ఫ్యామిలీ మొత్తం జగన్ అన్నకే. మాకు చాలా బాగా చేస్తున్నారు సార్ పరిపాలన. ఈ 5 సంవత్సరాల్లో చదువు విషయంలో, ఎడ్యుకేషన్ లో చాలా బాగా చేస్తున్నారు. చంద్రబాబు తెలుసా మీకు? తెలుసు సార్. పవన్ కళ్యాణ్ ఎందుకు తెలుసు? ఏమో సార్, ఏం చేయలేరు కానీ మాకు ఖచ్చితంగా జగన్ అన్నే వస్తాడు. అందరూ ఓడిపోతారు చూడండి. చెప్పమ్మా, చెప్పండి. ఏం చెప్తున్నారు? జగన్ గారికి ఎందుకు ఓటు వేయాలంటారు? నేను 14 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాను. ఎప్పుడైతే తెలంగాణ ఇచ్చేసారో కాంగ్రెస్ వాళ్ళు, అప్పటి నుంచి కూడా నేను జగన్ గారితో ఉన్నాను. ఆయన జైల్లో ఉన్నా కూడా ఏ రోజు కూడా ఆయన ప్రజల అభిమానం కోల్పోలేదు. ప్రతి ఒక్కరు ఆయన వెంటే ఉన్నారు. అప్పుడు కూడా 65 సీట్లు సాధించి గెలిచారు. గెలిచినట్టే లెక్క నన్ను అడిగితే. అప్పుడు ఎందుకు గెలవలేదో అని అడిగారు కదా మీరు, అందుకని నేను చెప్తున్నాను. 60 సీట్లు జైల్లో ఉండి సాధించారంటే ఎంత గ్రేటో చూడండి. అది ప్రజల గుండెల్లో ఉన్నారు. వీళ్ళు ఎన్నో మాయలు చేసి అతని మీద ఎన్నో అబద్ధాలు చెప్పి కడప రెడ్లు తెచ్చేస్తారు, అలా చేస్తారు, లేకపోతే ప్రాపగాండా చేసి జనాలు మభ్యపెట్టారు. 2014 కానీ 2019లో ఎవరు ఆటలు సాగలేదు ఇక్కడ. ఓన్లీ జగన్ మీద అభిప్రాయం. జగన్ ఎవ్వరూ చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరు మేము వెళ్ళి అమ్మ మీరు ఓటేయండి అని చెప్పక్కర్లేదు. వాళ్ళే స్వచ్ఛందంగా మేము జగన్కే ఓటేస్తాం. అంటే మహిళలు పెద్ద ఎత్తున చంద్రబాబుకి సపోర్ట్ గా ఉంటారు, ముఖ్యంగా బీసీ మహిళలు అంటారు. కానీ ఈ రోజు పరిస్థితి అంతా చూస్తుంటే వేరేగా ఉంది. ఎలా అనిపిస్తుంది? మార్పు మొదలైంది అనుకోవచ్చు. బీసీలందరికీ కూడా జగన్ గారు ఎక్కువ సీట్లు ఇచ్చి ఎక్కువ కార్పొరేషన్లు పెట్టి వాళ్ళకి అన్ని చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు టైంలో ఏం చేస్తాడు? సరే మీరు అన్నారు ఇప్పుడు గెలిస్తే చేస్తాము అంటున్నారు. 14 ఏళ్ళ బట్టి ఏం చేస్తున్నాడు చేయకుండా? ఇప్పుడు జగన్ గారిని చూసాక నీకు తెలిసి వచ్చిందా? ఇప్పుడు 3 పార్టీలు కలిసి జగన్ మీదకి ఎందుకు వస్తున్నారు? మీరు ప్రజలు కేవలం చెయ్యాలని ఎక్కడైనా చెప్తున్నారా? మేము జగన్ దించుతాం, అధపాతాలని తొక్కుతాం. ఇవి స్పీచ్లు. అవా స్పీచ్లు? నువ్వు దేనికి వస్తున్నావు? అమ్మా నీకు నేను ఏదైనా చేస్తాను, నీకు ఏదైనా చేస్తాను అని ఏ ఒక్కరికైనా చెప్తున్నారా వాళ్ళు? 6 ఏవో చెప్పి పథకాలు చెప్పి అవి జగన్ గడ్డ వాలంటీర్లు చేస్తాం. వాలంటీర్ వద్దన్నవాడు 5,000 కాదు ఇప్పుడు 10,000 ఇస్తాము. ఎందుకు వచ్చిన మాట్లాడి ఇవన్నీ అనవసరమైన మాటలు. ఎన్ని చెప్పినా ఏం చేసినా 3 కాదు 30 మంది కలిసి వచ్చిన జగన్ అన్నే విజయం. మీరు చూస్తే యువతలో ఉన్నారు, యువత మొత్తం పవన్ కళ్యాణ్ వెంట సపోర్ట్గా ఉన్నారు. మీరంతా ఏంటి మరి జగన్ కోసం వస్తున్నారు ఈరోజు? జగన్ ఒక పార్టీయే, పొత్తు పార్టీ కాదు ఇది. ప్రజల పార్టీ ఇది. ప్రజల పార్టీ, పొత్తు లేని పార్టీ. పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీ కలిపి పొత్తులు పెట్టుకుంటున్నాడు. సింగల్ గా జగన్తో ఓటమి అనేది తెలియలేని జగన్మోహన్ రెడ్డితోని ఇప్పుడు ప్రజలు ఆడ మైలి బీసీ అని ఎస్సీ అని ఓసీ అని మొత్తం కేటగిరీ మొత్తం జగన్కే సపోర్ట్. ఎందుకంటే ఈడు 3గురితో పోటీ పెట్టుకొని ఈడు రాజకీయంలో ఇంక ప్రజలకు ఏం చూస్తాడు? ఇక్కడ జనసేన పార్టీ వైపు తిరుగుతున్నాడా? వాళ్ళకి చూస్తాడా? టీడీపీ పార్టీ అనుకొని టీడీపీ వాళ్ళు చూస్తాడా? బీజేపీ అనుకొని బీజేపీకి చూస్తాడా? కానీ మా జగన్మోహన్ రెడ్డి మా సీఎం ఒక్క పార్టీని నమ్ముకున్నాడు, అది ప్రజలను నమ్ముకున్నాడు. మా ప్రజలను నమ్ముకున్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పేది ఒకటే, మీకు నేను నమ్మకం ఉంటేనే ఓటు వేయమని చెప్పాడు. కానీ 3 పొత్తులతో పెట్టుకొని జగన్ నాకు ఓటు వేయండి అని చెప్పలేదు. ప్రజల్ని నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి ప్రజలు అప్పజల్లు అన్నదమ్ములు అనుకొని ప్రజల్లోకి వెళ్తున్నాడు. ఇప్పుడు వరకు ప్రజలు టీడీపీ వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ప్రజలను చూడడానికి టీడీపీ వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఈ 2014 సంవత్సరాలు 2014 ఎక్కడికి వెళ్ళాడు టీడీపీ? అప్పుడు అమ్మఒడి గుర్తుకు రాలేదా వాడికి? రైతు భరోసా గుర్తుకు రాలేదా? ఇప్పుడు మా జగన్ పెట్టిన పథకాలని ఆడేమని చేస్తానంటున్నాడు. అప్పుడు ఇవ్వలేనాడు, ఇప్పుడు ఏమి ఇస్తాడు ప్రజలకి? 30 ఇప్పుడు 300 కాదు కదా, ఇంకా 33 మంది వచ్చిన పార్టీలు జగన్మోహన్ రెడ్డి ఏమి పీకలేరని చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ రియల్ హీరో, జగన్మోహన్ రెడ్డి రియల్ హీరో. చాలా మీకు చాలా మీరు అడిగారు కదా, మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే.
మా తమ్ముడు అయితే మా డబ్బులన్నీ కూడా చిరంజీవిగా పెట్టారు. చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడిగా చేశాడు. ఎస్, రియల్ హీరో, నాట్ రియల్ హీరో, రియల్ హీరో జగన్మోహన్ రెడ్డి. సినీ ఫీల్డ్ తప్ప పవన్ కళ్యాణ్ ఇంకేటికి పనికిరాడు. సీఎం పవన్ కళ్యాణ్కి ఎమ్మెల్యే సీట్ ఇంకా రాలేదు, ఇంకా సీఎం సీట్లో ఏం కూర్చుంటాడు? వాడు కూర్చొని ఏం సాధిస్తాడు? యువత కాదు కదా, ఎవడో నమ్మడు. ఆడిని నమ్మినా సరే సినీ ఫీల్డ్ వరకే ఆడి సీటు. సీఎం సీట్ మాత్రం మా జగన్మోహన్ రెడ్డిదే. సో జగన్ గారిని చూడటం కోసం ఎండని లెక్క చేయకుండా ఈరోజు అన్ని వయసుల వాళ్ళు ఇక్కడ జగన్ గారి కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకు వచ్చారమ్మా? జగన్ గారిని చూడడానికి జగన్ పరిపాలన కావాలని. ఎందుకంత ఇష్టం ఆయనండి? జగన్ గారు మాకు అన్ని విధాలా సహాయం చేశారు. మా పిల్లలకు చదువుల గురించి చూస్తున్నారు, మాకు పెన్షన్ల కోసం చూస్తారు, ఇంటికి వచ్చి ఇస్తున్నారు పెన్షన్లు. మంత్ 1వ తారీఖు వచ్చేసరికి ఇయర్కి ఒకసారి 18,750 చేయూత ఇస్తున్నారు, రుణమాఫీలు ఇస్తున్నారు. అందువల్ల మాకు అన్ని విధాలా ఆయన సహకరిస్తున్నారు. అందుకోసం మా ఓటు ఆయనకే. చంద్రబాబు నాయుడు అన్నిదని ఉట్టిదేనండి. అతను చేసిన పాలనలోని లాస్ట్ దిగిపోతానని టైంలోని 15,000 వేసాడండి మాకు. అతను దిగిపోతాడని తెలుసుండి కూడా 15,000 వేసాడు. అదే లాస్ట్ అతనిది. ఏ రోజు ఒక రూపాయి చంద్రబాబు నాయుడు మాకు వేయలేదు, మేము తినలేదు కూడా. మేము నమ్మమండి. పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఇది కాకపోతే సినీ ఫీల్డ్ లోనైనా బ్రతికేస్తారు. అతను దీంతో లెక్కలేదు, అతను అనవలసిన పని కూడా మాకు లేదు. అంతే. ఇప్పుడు అట్లీస్ట్ ఏంటంటే మాకు జరిగే విధంగా ఫస్ట్ జగన్ గారు వచ్చిన పరిపాలన నుంచి మాకు అన్ని విధాలా బాగుంది. మేము అతనికే ఓటేస్తాం, అతనే మాకు కావాలి. జగన్ గారికే వేస్తాం. జగన్ చూడటానికి మామూలు చూడటానికి వచ్చాం అంతే. దొండపడతానండి. జగన్ గారిని చూడడానికి వచ్చాం. మాకు అన్ని విధాలా జగన్ మాకు చూశారు. ఓటు వేస్తాం. ఎందుకయ్యో మాకు అన్ని పదాలు మాకు అన్ని విధాలా చూసారండి. చంద్రబాబుకి నమ్మకంగా ఉంటారు. చంద్రబాబు లేదు, మాకు జగన్ వచ్చిన తర్వాత మాకు పదం బాగుందని మాకు అనుకుంటున్నాం. మా పిల్లలకి మాకు జగన్ కావాలనే వస్తాం.